తీరు మారేది ఎప్పుడు, సమస్యల పరిష్కారం అయ్యేది ఎప్పుడని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఆగ్రహం. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 6 అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టారు. పట్టణంలోని సమస్యలపై మాట్లాడేందుకు ఇచ్చిన 0 అవర్లో ప్రధాన అంశంగా మంచినీటి సరఫరాపై కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ వంటి సమస్యలపై అధికారులను నిలదీశారు. సభకు డిఈ హాజరు కాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. ఎన్ని మార్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గలమెత్తిన మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని, మున్సిపల్ అధికారులు పనితీరు మారేది ఎప్పుడని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్న ఆరో ప్లాన్లు ఎప్పుడు కొనుగోలుతాయి? ఒక 6 ఉన్నాయి. ఒకటే రన్నింగ్ లో ఉంది. ఏది వాటర్ చేత ట్యాంక్ ఉంది, అది ఒకటే రన్నింగ్ లో ఉందండి. గవర్నమెంట్ లో లేదండి, 30 లేదండి, అన్ని అలా ఉన్నాయి. మెటీరియల్ ఉంది. మాక్సిమం మనం దాని మీద దృష్టి పెడితే ఆయన కొత్తలో వచ్చిన గారు ఆయన వాళ్ళు టైం అయ్యే కదండి. నాణ్యత మీద అడిగాను, అది చెప్తున్నానండి. మున్సిపాలిటీ ఎప్పుడు ప్రారంభించాలి? మున్సిపాలిటీ ఆ వాళ్ళు పెట్రోల్ ఎంత అయిపోతుంది, పెట్రోల్ ఎంత చెప్పాలి, పెట్రోల్ ఎంత వాళ్ళు ఇచ్చారు. సరే సార్ తర్వాత మేడం మాకు పూడికి చెప్పన్నారు. రాజు సంవత్సరం ఉంది సార్. ఇప్పుడు వాటర్ ప్లాంట్ మూతపడిపోతే ఆ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే చైర్మన్ కలిపి చేయించారండి. అది ఎందుకు మూసేస్తారండి? అది మూసేస్తున్నారు. వాటర్ సరిగ్గా రావట్లేదు సార్. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే వాటర్ రాకపోతే ఎలా పడుతుంది జనాలు అర్థం కావట్లేదు. ప్రతిసారి సమస్యలేనా? మన శాసనసభ్యులు నిమ్మకాయ చెప్పారు ఇంటి కోసం ఏదో గ్రాంట్ ఇచ్చామని చెప్పారు. ఎప్పుడు అమలు చేస్తారండి? ఇప్పుడు సంవత్సరం పడితే నీటి గురించి ఇబ్బంది. మీరు టెస్ట్ చేసినప్పుడు వాటర్ బాగా వస్తుంది. మీరు టెస్ట్ చేసినప్పుడు ఓ చేస్తున్న టెస్టింగ్ బాగా వస్తుంది. ప్రతిరోజు టెస్టింగ్ చేయండి, ఎలా వస్తుంది గమనించాలి. ఎవ్రీడే ప్రతి వార్డులో ఎవ్రీడే ఆ గ్రూప్ లో కూడా మేము ప్రతి ఎంఈటీస్ తో టెస్టింగ్ చేయిస్తున్నాము. ప్రస్తుతానికి బాగా వస్తున్నాయి మనకి. సో మీరు అడిగిన అమృత 2.4 కూడా మనకి ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయ్యింది. గవర్నమెంట్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్లో కంప్లీట్ చేయమని చెప్పి మా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. డిపిఆర్ అయితే రెడీ అయిపోయింది. మనకి మొత్తం 26 వార్డ్స్తో ఏమన్నా పైప్ లైన్స్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 11 MLD ప్లాంట్ 13 MLD ప్లాంట్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ అన్ని మ్యాక్సిమం 6 ఫ్లోర్స్ వాటర్ పైప్ లైన్స్ కూడా పాతవి కూడా మనకి రీప్లేస్ చేయడానికి డిపిఆర్ రెడీ చేస్తున్నాము. అది కూడా మనకి గవర్నమెంట్ మ్యాక్సిమం సాచురేషన్ లెవెల్కి మనకి వాటర్ చాలా ముఖ్యమండి. మనిషికి మెయిన్ వాటర్ ఉండాలండి. వాటర్ వల్ల పడిపోతున్నది. వాటర్ కంపల్సరీ అంతా నీట్గానే వస్తుంది. ఇంకా ఏదైనా మిగిలిపోయిన ఏరియాస్ ఉంటే అవి కూడా మేము కొత్త ప్రపోజల్స్ పెడతాం. అదేవిధంగా ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఎందుకు చేస్తున్నామండి? వాటర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్ ఏ వాటర్ ప్లాంట్? వాటర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్ ఉందండి. 2 రూపాయల వాటర్ అది ఎందుకు చేస్తున్నారండి? అది ఏమి క్లోజ్ చేయడం క్లోజ్ చేస్తే మనం టైం ఉండదండి. చూసి రెగ్యులేట్ చేస్తాం. పూడికి తీసి మొదటి మాట్లాడచ్చు తెలియదు కానీ పూడికి మొదలెట్టి చాలా రోజులు అవుతున్నాయండి. ఇప్పుడు దాకా ఎక్కడ పూడికి తీశారు, ఇన్ని మీటర్ తీసారండి. ఒకసారి ఆర్గనైజేషన్స్ అంటే మాట్లాడుకోవచ్చు, ఇది లేదు. ఇలాగే ప్రతిదీ మాట్లాడుకుంటే 0 అవర్ మొత్తం అంతా మళ్ళీ మామూలుగా కోర్టు ఉల్లంఘించినట్టు ఉంటుంది. అదే చెప్పండి. పూడికి